శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం కథా ప్రయాణంలోని పాటల పల్లకీలో ప్రయాణించే సమయం ఆసన్నమైంది. ఈ వారం మనం చర్చించుకోబోయే పాట గుళేబ కావళి చిత్రంలోని నన్ను దోచుకుందువటి అనే గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి. 1962లో విడుదలైన గుళేబ కావళి కథ చిత్రంలో ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. జానపద ఇతివృత్తంతో ఎన్టీ రామారావు గారు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు. జోసెఫ్ కృష్ణమూర్తి గారు సంగీతాన్ని అందించారు. ఈరోజు ఈ నన్ను దోచుకుందువటే అనే పాట యొక్క వివరాలను అందిస్తున్నాను. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నేనా స్వామి. ఈ పాట ఇలా సాగుతుంది. అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, గానం, అభినయం ఈ పాటను అజరామరం చేశాయి. కృష్ణమూర్తి గారు విజయాలో వాద్య సహకారునిగా పనిచేశారు. అందుకే ఆయన్ని విజయ కృష్ణమూర్తి అనేవారు. తరువాత స్వతంత్రంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు కూడా. తెలుగు చలనచిత్ర సీమలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం సహజత్వానికి, ప్రయోగాలకు పుట్టిండ్లు. అంతకు మునుపు ఎక్కువగా వాడని పదాలను సాహితీ స్రవంతిలోకి తీసుకువచ్చి వాటితో సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చినవారు సినారే గారు. దొరసాని, నెరజాణ వంటి పదాలు అప్పట్లో తెలుగు సినీ సాహిత్యంలో చాలా అరుదుగా ఉపయోగించేవారు. నారాయణ రెడ్డి గారు అటువంటి పదాలను తన సాహిత్యంలో పొందుపరిచి తెలుగు భాష అందాన్ని పెంచారు. ఈ గీతాన్ని పరిశీలిస్తే మనసు దోచుకున్న వనిత తనను ఒక పోటీ తరువాత భర్తగా స్వీకరించిన సన్నివేశం తర్వాత ఈ పాట చిత్రంలో వస్తుంది. వన్నెలున్న రాణి తన మనసును దోచుకుంది అని ఆమెకు తెలుపుతాడు భర్త. దానికి సమాధానంగా ఆయనను కన్నుల్లో దాచుకుని ఆరాధిస్తానని పలుకుతుంది ఆ భార్య. భర్త చరణాల నీడలో తరిస్తాను అని ఆ భార్య సంకల్పం. ఎలా? పూలదండలా, కర్పూరంలా అట. అతని వ్యక్తిత్వానికి సుగంధము, వెలుగు ఆమె కదా. అంతటి పవిత్రమైన భావన ఆ భార్యది. ఆ భార్య తెలివిని మెచ్చుకుంటూ తన అంతరంగంతో వీడిన సంకెళ్ళు వేశావు అని ఆ భర్త భావించాడు. తన మనసునే ఒక మందిరంగా చేసుకుంది ఆ భార్య. అంటే ఎంతో పవిత్రంగా చేసుకుని దానిలో తన భర్తను దేవతగా భావించింది. హృదయంలో నిలిచిన భర్తతో తాను ఏకమైపోతాను అంది. జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి, భార్యాభర్తల సంబంధానికి ఎలా సారూప్యత ఉందో చూడండి. మరి దానికి భర్త చేయాల్సిందేమిటి? ఆమెను అతిచరించకుండా ఆ అనుబంధాన్ని మరపురానిదిగా చేయటం. నాయకుడు అలానే భావించి, ఏనాటితో ఈ బంధం, దాన్ని తెలుసుకోలేము, అది ఎన్ని యుగాలైనా ఎగిరిపోని గంధంలాంటిది అన్నాడు. చూశారా, నారాయణ రెడ్డి గారు నాయకుడి మనోగతం ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధానికి శాశ్వతత్వం ఎలా ఆపాదించారు. ఎంత ఉదాత్తమైన భావన! అందుకే ఈ గీతం 50 ఏళ్ల తర్వాత కూడా సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది. ఎన్టీఆర్ గారు, జమున గారు ఈ పాటలోని భావ వ్యక్తీకరణలో జీవించారు. అందానికి మారుపేరైన ఇద్దరూ ఒక పవిత్ర బంధాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. చందమామ అంత అందంగా, చల్లగా, ప్రశాంతంగా ఎన్టీఆర్ నటించగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆరాధనాభావం మనోజ్ఞంగా ఒలికించారు జమున గారు. ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ ఈ గీతానికి అమృతత్వం ఆపాదించారు. ఈ చిత్రం ఎన్టీఆర్ గారి స్వీయ బ్యానర్ అయిన ఎన్ఏటి ద్వారా నిర్మించారు. ఎంతో ఉదాత్తమైన, హృద్యంగా చిత్రీకరించబడిన ఈ పాట ఇలా సాగుతుంది. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే, కర్పూర కళిక ఓలే. ఎంతటి నెరజాడవో నా అంతరంగమందు నీవు, కలకాలం వీడని సంకెరడు వేసినావు. నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో. ఏనాటిదో మనబంధం, ఎరుగరాని అనుబంధం, ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం. ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంతో అద్భుతమైన సంగీతం ఈ పాటను నేటికి మరపురానివిగా చేశాయి. విన్నారుగా ఈ నన్ను దోచుకుందువటే అనే గుళేబ కావళి చిత్రంలోని పాట యొక్క నేపథ్య విశేషాలను. వచ్చేవారం ఇటువంటిదే మరో ఉదాత్తమైన సినీ గీతం యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.